ఏం న్యాయం కావాలి? నీకేం న్యాయం కావాలి? చదువు ఏం చేయాలి? నిన్ను కన్న తల్లిదండ్రులు ఏం చేయాలి? చెప్తున్నా కదా. దీనికి నేను ఒక పాయింట్ చెప్తాను. ఒకసారి వర్షంతో విష్ణు మీతో మాట్లాడతా నేను. ఒకసారి వర్షంతో మాట్లాడించండి. మీతో మాట్లాడతా నేను. ఇంకా టైం ఉంది, తీసుకుందాం అవసరం అయితే. వర్షిని, నీకేం న్యాయం కావాలి ఇప్పుడు? నీకేం న్యాయం అడుగుతున్నావు నువ్వు? నిన్ను పెంచిన తల్లిదండ్రులు ఏం కావాలి మరి? ఇన్ని రోజులు నిన్ను పెంచి నిన్ను చాకి నీకు బట్టలు అన్ని అవసరం అన్ని కొనిపించినటువంటి బాప్ వాళ్ళు ఏం కావాలి? అంత బీదరికంలో ఉన్న మీ తండ్రి తల బాదుకుంటున్నాడు, గోడకేసి కొట్టుకుంటాడు, చనిపోతే ఎలా? వాళ్ళ మీ పేరెంట్స్ సంగతి నీకు అవసరం లేదా? మొన్నగాక నిన్న వచ్చిన అఘోరి అమ్మ కావాల్సి వచ్చిందా నీకు? నాకు వద్దండి, నాకు పేరెంట్స్ వద్దు. ఇన్ని రోజులు చాకింది ఎవరు? ఇంత దాన్ని చేసింది ఎవరు? నువ్వు చదువుకుంటే బీటెక్ చదివించింది ఎవరు? బాధ్యత వాళ్ళకు ఉంది కాబట్టి పెంచారు, కన్నారు కాబట్టి పెంచారు. ఉంటుందా? అందుకని పెంచారు కాబట్టి. సో పిల్లల్ని కన్నారు కానీ తలరాత కనలేరు కదా. ఎవరు డెసిషన్ ఎప్పుడు మాత్రం చెప్తారు. మేము కుంభమేళ చూసుకుంటే కూడా చాలా ఏంటి మీ అమ్మ నాన్న వృత్తి చేస్తారంటున్నారా? నిన్ను చాకింది వృత్తా? అది వృత్తి అంటారా? వాళ్ళ బాధ్యత కాదా? వాళ్ళ బాధ్యత అంటున్నాను, కన్నందుకు పెంచడం వాళ్ళ బాధ్యత. అవును, వాళ్ళు చెప్పింది ఇప్పుడు వినండి కాస్త మీరు. కాదండి, ఎవరి డెసిషన్ ఎప్పుడు ఎలా మారుతుందో తెలియదు కదా. నా మనసులో డెసిషన్ అలా మారిపోయింది. ఇప్పుడు మీరు చెప్పండి, మీరు అఘోరి అమ్మ దగ్గరికి వెళ్ళి ఏం సాధించాలనుకుంటున్నారు? మీ లక్ష్యం ఏంది? మీరు బీటెక్ చదివి ఏదో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేయాలనుకున్నారు, ఎక్కడో మీరు మంచిగా పని చేస్తానంటున్నారు, మంచి చూడడానికి గతంలో ప్రీవియస్ హిస్టరీ చూస్తే మోడర్న్గా ఉన్నారు, అంత ఫ్యాషనబుల్గా ఉంది. ఇప్పుడు అఘోరి అమ్మ దగ్గర మీరు ఏం సాధించాలనుకుంటున్నారు? ఈ 10 రోజులుగా ఒక్క విషయం చెప్పండి, అఘోరి అమ్మ దగ్గర మీరు సాధించింది. అక్కడికి వెళ్ళి నేను సాధించగలిగాను, ఇలా ఉన్నాను, ఒక విషయం చెప్పండి. నేను నేర్చుకోవాల్సిన విద్య నేర్చుకున్నాను. నాకు ఏంటి మీరు నేర్చుకున్న విద్య ఎవరికి ఉపయోగపడింది? మీరు నేర్చుకున్న విద్య ఎవరికి ఉపయోగపడింది? నాకు ఉపయోగపడింది, 10 మందికి ఉపయోగపడుతుంది. ఏంటి 10 మందికి ఉపయోగం ఏంటి చెప్పండి? అది పోనీ మంచి చేయాలని నేర్చుకుంటాం కదా. మీరు చేసిన మంచి ఏంటి? అఘోరి అమ్మ మీరు ఇద్దరు కలిసి చేసిన మంచి ఒకటి చెప్పండి. ఇప్పుడు మంచి చేసినా చెడు చేసినా నాకైతే మా ఫ్యామిలీతో ఉండాలని లేదు. నేను అఘోరి అమ్మతోనే ఉంటానండి. సరే పోనీ కాసేపు అలానే అనుకుందాం. నాకైతే న్యాయం జరగట్లేదు. వర్షిని అదే అడుగుతాను, కాసేపు అలానే అనుకుందాం. ఎటువంటి న్యాయం అమ్మ వర్షిని, కాసేపు అలానే అనుకుందాం. మీ అమ్మ నాన్న దగ్గర నీకున్న ఇబ్బంది ఏంటి చెప్పండి. మీరు మొదటగా అఘోరి అమ్మ రాకముందు కూడా ఈ యొక్క విధానంలోకి వెళ్తానంటే మీ అమ్మ వాళ్ళు ఒప్పుకున్నారా లేదా? మీరు వెళ్ళి ప్రాక్టీస్ చేశారా లేదా? ఒప్పుకున్నారు. మరి ఇప్పుడే వచ్చింది ఏంటి? నీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? నీకు నిజంగా తల్లిదండ్రుల దగ్గర వస్తున్నటువంటి ఇబ్బంది గురించి ఒకసారి వివరంగా చెప్పమ్మా. ఎందుకంటే 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి వ్యక్తులు కూడా, 2 రాష్ట్రాలు కూడా వర్షిని అని ఒక అమ్మాయి ఇలా వెళ్ళిపోతుందనేటువంటి బాధపడుతున్నారు. ప్రతి తల్లిదండ్రి కూడా నిన్ను ఇలా ఎందుకు చేస్తుంది అమ్మాయిని మా క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. నీకున్న బాధ ఏంటి చెప్పు నీ తల్లిదండ్రుల దగ్గర? నాకున్న బాధ ఒకటే, నా ఇష్టాన్ని వాళ్ళు కాదంటున్నారు అంతే. మీ అమ్మ నాన్న దగ్గర నీకున్న బాధ ఏంటమ్మా? అదే అండి, నా ఇష్టాన్ని వాళ్ళు కాదన్నారు, ఒప్పుకోవట్లేదు. అదే నాకున్న బాధ. నీ ఇష్టాలు అఘోరి అమ్మ దగ్గరికి వెళ్ళడమే కాకుండా నీ తల్లిదండ్రుల దగ్గర ఉండి చేస్తానన్న ఇష్టాలు ఏమైనా వారు కాదన్నారా? అవును, నెలలో 15 రోజులు ఇంటికి ఉంటాను, 15 రోజులు సాధన నేర్చుకుంటా అంటే వాళ్ళు ఒప్పుకోలేదు. ప్లస్ నేను ఎగ్జామ్స్ కి వస్తాను, పండుగలకు వస్తాను, ఏదైనా మన ఇంట్లో ఫంక్షన్ ఉంటే వస్తానంటే దానికి వద్దన్నారు. ఏంటి నువ్వు హాస్టల్ నుంచి ఇంటికి వస్తానంటే వద్దన్నందుకే ఇప్పుడు అఘోరి అమ్మతో వెళ్ళిపోతున్నావా? ఏంటి? ఎగ్జామ్లు ఉన్నప్పుడు ఎగ్జామ్లు అయిపోయాక ఇంటికి వస్తాను, పండుగలకు వస్తాను, వీటంటికి వస్తానంటే ఇవి కాదన్నారన్నందుకే అఘోరి అమ్మతో వెళ్తున్నావా? అవేనా నీకు కావాల్సింది? ఒకసారి విష్ణు వీటన్నికి మీరు యాక్సెప్ట్ చేస్తారా? ఇప్పుడు ఆవిడ చదువుకోకపోయినా లేకపోతే తనకి ఇష్టం వచ్చిన రైట్, ఓకేనా? వర్షిని, మీ పేరెంట్స్ మిమ్మల్ని చాకిన విష్ణు కూడా, విష్ణు ఒకసారి తన వైపు చూపించండి. కొట్టాల్సిన బాధ్యత ఉందా ఆయనకి? నిన్ను కొట్టాడా? విష్ణు నిజంగా ఏదేమైనా కూడా అమ్మాయిల పని చేసుకోవడం తప్పు. నేను పీరియడ్ లో ఉన్నప్పుడు నా పొట్టలో కొట్టి, నడుము మీద కొట్టి, ఆ దెబ్బలు తిన్న నాకే తెలుస్తుంది ఆ బాధ. మీకెవ్వరికి తెలియదు. అనుభవించింది నేను కదా ఆ నొప్పులన్నీ. ఎప్పుడైనా చెప్పావా అమ్మా ఈ విషయాలు? మా నాన్న మన లాక్కెళ్ళిపోయారు. ఇప్పటికీ వాళ్ళకి ఇచ్చిన గోర్లు కాటాలను నేను ఒంటి మీద మీకు చూపిస్తాను. కదమ్మా, ఈ విషయాలన్నీ కూడా గతంలో ఎప్పుడు మీ అమ్మ నాన్న చెప్పుకోలేదా?
వాళ్ళు ఒప్పుకోవడానికి రెడీ ఇప్పుడైనా కానీ ఈ విష్ణు అనే దరిద్రం మా ఫ్యామిలీ నుంచి వెళ్ళిపోతే అప్పుడు ఒప్పుకుంటారు. కాదమ్మా, విష్ణు నీ పైన కొట్టాడు ఇలా ఇలా అని చెప్తున్నావు కదా, ఏ రోజు మీ అమ్మ నాన్నకి చెప్పుకోలేదా ఇంత దారుణంగా దాడి చేస్తున్నాడని చెప్పి నిజంగా? మా అమ్మని కూడా కొట్టాడండి చాలా. మరి ఫ్యామిలీ మొత్తం ఇలా ఫ్యామిలీ విష్ణు మొత్తం అనే ఒక వ్యక్తి ఇక్కడ దాడి తీసుకున్నారు. చేస్తుంటే మీరు ఏం చేస్తున్నారు? పోలీసుని ఆశ్రయించాల్సింది అప్పుడే, ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు మీరు? మా అమ్మ ఆర్టీ వాళ్ళకి చెప్పిందండి మొన్న, అయితే మేము కొట్టలేదు ఇంట్లో వాళ్ళు కొట్టుకున్నారని చెప్పాడు. ఇప్పుడు మా అమ్మని కూడా మార్చేశారు, మా అమ్మని కూడా కొట్టి మా అమ్మ చేత కూడా అబద్ధాలు చెప్పిస్తున్నారు. మీ అన్న హర్ష ఇక్కడే ఉన్నాడండి, పిల్లనా ఒకసారి అర్జెంట్ రమ్మని చెప్పు. రైట్. వర్షిని ఇప్పుడు ఎలా ఉంది మీకు? అఘోరి అమ్మ దగ్గర నుంచి పేరెంట్స్ దగ్గరకు వచ్చేసారు. నేను ఇంకా పేరెంట్స్ దగ్గరికి వెళ్ళలేదండి, వీళ్ళేదో హోటల్ చాకిన వ్యక్తున్నాడు, మీ అన్న ఉన్నాడు, విష్ణు కూడా మీ అన్న అనే చెప్తున్నావు. నువ్వు ఎంత ఇక్కడ చూడండి ఒకసారి, నువ్వు ఇంత నమ్మను. ఎందుకు నమ్మకం ఎందుకు లేదు? నన్ను చంపేద్దామని కూడా మాట్లాడుకున్నారు వీళ్ళు, అందుకని నేను నమ్మను. ఏదో హాస్పిటల్ తీసుకెళ్లి డ్రగ్స్ ఇప్పించి వీళ్ళ మాట ఇలా చేసుకుంటారంట. వీళ్ళు మాట్లాడుకున్న మాటలే నేను చెప్తున్నాను. డ్రగ్సా? డ్రగ్స్ ఏవో ఇప్పించి ఏదో హాస్పిటల్ గుంటూరు ఏదో వర్షిని నువ్వు చెప్తున్న మాట లైవ్ లో చెప్తున్నావు అమ్మా, మాట్లాడుతున్నాం మేము కూడా చూస్తున్నాం కాబట్టి. అంత ఈజీగా నీ పైన ఇంత దారుణానికి ఒడిగడితే కనుక ఎవరు ఉపేక్షించరు. అంత ఈజీ లేదు అక్కడ. నిజంగా నీకు అనుమానం ఉంటే పోలీసులకు చెప్పండి. తీసుకొచ్చిన విషయం మీకు తెలీదు, ఇక్కడ బంధించిన విషయం మీకు తెలీదు. మీరు ఎక్కడున్నారని తెలుసుకోవడం కోసం మళ్ళీ మీ కాంటాక్ట్ లోకి వచ్చాం మేము. ఇందాక దాకా మ్యూట్ లో పెట్టాడు, మాట్లాడడం లేదు. రూమ్ నుంచి బయటకు వెళ్ళిపోతుంటే నేను అడ్డం పడ్డా అని చెప్పి మీ చేత మాట్లాడిస్తున్నాడు. చెప్పండి ఏం చెప్పాలనుకున్నారు? మీ ఆర్టీ వాళ్ళు వచ్చారని చెప్పి ఏడిపిస్తున్నారు నన్ను ఇక్కడ. ఏం చెప్పాలనుకున్నారు చెప్పండి. నేనైతే మా ఫ్యామిలీ చూడాలనిపిస్తే వస్తానండి, నేనైతే అఘోరమ్మతోనే ఉంటాను నా ప్రాణం పోయేంత వరకు. ఇప్పుడు వీళ్ళని తీసుకెళ్లి ఏం చేసినా గానీ నా ప్రాణం అయితే తీసుకుంటా గానీ నేను వింటాను, మీ మాటలన్నీ వింటాను. డెఫినెట్ గా అందరూ చూస్తున్నారు కాబట్టి మీ మాటలు వింటా నేను. ఒకసారి నాకు చెప్పండి, మీరు సుమారుగా 1 week to 10 days అఘోరి అమ్మతో ట్రావెల్ చేశారు కదా, ఎక్కడ తిన్నారు తిండి? సోమనాథ్ టెంపుల్ కి వెళ్ళాం, జ్యోతిర్లింగానికి, ఓంకారేశ్వర్ ఉజ్జయిన్ వెళ్ళాము. ఓంకారేశ్వర్ వెళ్తుంటే ఎన్ని రోజులు ఉన్నారు? కార్లో తిన్నాము, భక్తులు కొంతమంది తీసుకొచ్చి పెట్టారు. అంటే అలా బాగా నచ్చింది ఆవిడతో పాటు అలా వెళ్ళడం, కార్లో తినడం, రోడ్ల పక్కన అలా పడుకోవడం అంతా నచ్చిందా? వెళ్ళాను కాబట్టి నేను అన్ని రోజులు ఉండగలిగాను. సరిపోని మీరు ఎంత కఠోరమైనటువంటి జీవితాన్ని అక్కడ అనుభవిస్తున్నారనేది ఆల్రెడీ గతంలో అఘోరి చెప్పుకొచ్చింది. ఒకసారి మీరు చెప్పండి, మీరు ఎలా స్టార్ట్ అయ్యారు, ఎక్కడికి వెళ్ళిపోయారు, ఏం జరిగింది, ఎక్కడున్నారు, ఎక్కడ నిద్రపోయారు? మేము కారులో నిద్రపోయాము. కొంతమంది భక్తులు వచ్చి ఇంటికి తీసుకెళ్లి పూజలు చేసి వాళ్ళు ప్రసాదం లాగా భోజనం పెట్టారు. ఏం పూజలు చేశారు మీరు? వాళ్ళ ఇంట్లో నార్మల్ పూజ గదిలో హారతలు ఇచ్చామండి. ఆ భక్తులే 500, 200, 50 రూపాయలు, 100 రూపాయలు ఇచ్చినవి అవే అలా ఉన్నాయి. అదే ఏం పూజలు అంటే మీరు పూజ చేసేదానికి ఒక ఉదాహరణకి ఎవరైనా పురోహితులు చేశారంటే? పూజలు ఏం చేయలేదు, వెళ్ళిన భక్తులు వాళ్ళ ఇంట్లో పూజ గదిలో నార్మల్ గా హారతి ఇచ్చి వచ్చాము, భోజనం స్వీకరించి వచ్చాము. ఓకే రైట్. వాళ్ళు ఇచ్చినటువంటి దక్షిణ తీసుకొని వచ్చారు. అవును. ఓకే. ఆ దక్షిణ పెట్రోల్ కొట్టించారు. మళ్ళీ చెప్పు. భక్తులే పెట్రోల్ కొట్టించేవాళ్ళు, కొంతమంది భక్తులే పెట్రోల్ కొట్టించారు.